ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. తిరుపతి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేద్దామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బందికి అన్ని విధాలా సహకారాలు అందిస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధిపతులతో అధికారులతో కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు సమావేశమయ్యారు. మొదటిసారిగా నగరపాలక సంస్థకు విచ్చేసిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకు అధికారులు బొకేలు అందించి స్వాగతం పలికారు. అధికారుల పరిచయం అనంతరం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి అందరం కలిసి పనిచేసి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానానికి తీసుకువద్దామన్నారు. తిరుపతి నగరంలో ముఖ్యంగా శానిటేషన్, మంచినీరు, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇద్దామన్నారు. చాలా కాలువల్లో వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిల్స్, థర్మాకోల్ వ్యర్థాలతో నిండిపోయి మురుగునీరు సాపిగా వెళ్లడం లేదనే విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావిస్తూ స్పెషల్ డ్రైవ్ చేపట్టి కాలువల శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లను ఇకపై నిర్మించేటప్పుడు అవి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాయా అని అన్ని విధాలా పరిశీలించాలని, నిర్మించదలిస్తే వాటి మన్నికపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతు బజార్ మార్కెట్లు, ఫిష్ మార్కెట్లను ఆధునీకరిస్తే బాగుంటాయని, వీటిల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిష్ మార్కెట్ వద్ద వ్యర్థాల వాసనతో ప్రజలు ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో అందరికీ బాధ్యతలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనం అంకిత భావంతో, చిత్తశుద్ధితో గడిచిన కాలంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా అన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఇవన్నిటినీ ఈ కార్పొరేషన్ని తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం ఉన్నాము. ప్రపంచంలోనే తిరుపతికి ఒక పుణ్యక్షేత్రంగా పేరుగాంచి ఆధ్యాత్మిక నగరంగా నెలకొనింది. ఈ పుణ్యక్షేత్రంలో మనమేమో నివసించడం, ఉండడం, ఇక్కడ ఉద్యోగాలు చేయడం, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రజాప్రతినిధిగా రావడం, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయతోనే మనం అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఉండడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దాదాపు రోజుకు 60-70 వేల నుంచి 1,00,000 మంది వరకు కూడా అన్ని ప్రదేశాల నుంచి భగవంతుడిని దర్శించుకొని వెళ్తూ